హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం డాక్టర్ కేఎన్ మల్లీశ్వర్ గారు రచించిన భారతంలో స్త్రీ నవల చదువుకుంటున్నాం కదా. 7వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. తిరుమల వెళ్ళగానే సుధ మనసంతా అవ్యక్త ఆనందానికి లోనైంది. గెస్ట్ హౌస్ పరిసరాలన్నీ చెట్లతో చల్లగా ఉన్నాయి. భూమికి అన్ని అడుగుల ఎత్తులో ఉన్నామన్న భావంతో పులకించిపోయింది. కొత్త సిస్టమ్ మూలంగా దర్శనం 2 గంటల్లో అయిపోయింది. తర్వాత 3 రోజులు మిగిలిన ప్రదేశాలు చూశారు. బయలుదేరే రోజు హార్స్లీ హిల్స్ గురించి ఎవరో చెప్పడంతో అది కూడా చూసే బయలుదేరదామని శరత్ రిక్వెస్ట్ చేశాడు. శ్రీరామ్ ట్రైన్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయించి మళ్ళీ 2 రోజుల తర్వాత చేయించాడు. మీ మామగారు స్టేషన్కి వస్తారేమో, 2 రోజుల తర్వాత అని ఫోన్ చేసి చెప్పు అని తండ్రి అనడంతో శ్రీరామ్ చేశాడు. ప్రదీప్ లిఫ్ట్ చేసి అతని గొంతు గుర్తుపట్టి ఇంటికి వచ్చేశారా ఆతృతగా అడిగాడు. లేదు, ఇంకా 2 రోజులు ఉండాలి అనుకుంటున్నాం. ఇంకా 2 రోజుల నిరాశగా అన్నాడు. మరేం లేదు, బామ్మకి బాగుండలేదు. సుధ గురించి కలవరిస్తోంది. తను వస్తే బాగుంటుంది. శ్రీరామ్ స్థాణువయ్యాడు. ప్రాణాలకి అదేం లేదు, ఎండలు కదా, తట్టుకోలేకపోయింది. హాస్పిటల్లో పెట్టాం, మీరు వస్తే బాగుంటుంది. అలాగా, మరి ఏం చేయాలో తోచనట్లు నాన్నగారితో మాట్లాడండి అని మౌత్ పీస్ మూసి క్లుప్తంగా విషయం చెప్పి రిసీవర్ ఇచ్చాడు. విన్నాను, బాబు చెప్పాడు. అవునులే, కానీ అమ్మాయి అల్లుడు ఉన్నారు. ప్రోగ్రాం ఇలా అయితే అప్సెట్ అవుతారు. రేపో మాపో ఫారెన్ వెళ్ళిపోతారు. నేను కాదనడం లేదయ్యా. అమ్మాయిని ఒక్కదాన్నే ఎలా పంపిస్తాం? మళ్ళీ బాబు రావాలి. బాబు కూడా వెళ్ళిపోతే శరత్కి ఏం తోస్తుంది? మళ్ళీ అందరం ఓ మాట అనుకుని రేపెప్పుడో ఫోన్ చేయిస్తాలే, ఉంటా మరి. ఫోన్ పెట్టేశాడు. బిల్ పే చేస్తూ వడదెబ్బ అయి ఉంటుంది, పెద్ద వయసు కదా, సొదతో ఏమీ అనకులే, మూడ్ ఆఫ్ చేసుకుంటుంది. బయటికి రావడమే తక్కువ, సరదాగా ఉండని కొడుకుతో అన్నాడు. శ్రీరామ్కి ఏం చెయ్యాలో పాలుపోలేదు. బామ్మంటే సొదకి ఎంతటి ప్రేమో తనకు తెలుసు. కానీ తండ్రి అన్నట్లు సౌమ్య శరత్ ఇబ్బంది పడవచ్చు. మళ్ళీ అందరం ఎప్పటికి కలుస్తామో ఇలా ఆలోచించి శ్రీరామ్ కూడా గప్చిప్పుగా ఉండిపోయాడు. అనుకున్నట్లుగానే మరి 2 రోజులుండి ఇంటికి వచ్చాక సత్యనారాయణ వ్రతానికి అన్నీ అరేంజ్ చేసుకున్నారు. దగ్గరి వాళ్ళని ఓ 50 మందిని భోజనానికి పిలుచుకున్నారు. ఆ సందర్భంగా పద్మనాభరావు సంజీవరావుకు ఫోన్ చేసి రమ్మని చెప్పి, ముసలావిడికి బాలేదన్నారు, ఎలా ఉంది అని అడిగారు. పర్వాలేదు, బాగానే ఉంది, ఏలూరులోని హాస్పిటల్లో ఉంది అన్నాడు. సంజీవరావు ముభావంగా చెప్పినట్లు ఫీల్ అయి, సరే అందరూ వ్రతానికి రండి, ఇట్నుంచి ఇటు అమ్మాయిని తీసుకెళ్ళి ఓ 10 రోజులు ఉంచుకోండి, ఇంతకు ముందు పంపించడానికి కుదరలేదు కదా అన్నట్లుగా చెప్పాడు. వ్రతం రోజు 9 దాటినా తల్లిదండ్రులు రాకపోయేసరికి సుధ ఇంటికి ఫోన్ చేసింది. అప్పటికి విషయం ప్రదీప్ ద్వారా తెలిసింది. గదిలోకి వెళ్ళి కంటికి మంటికి ఏకధారగా ఏడ్చింది. శ్రీరామ్ వచ్చి అనునయించాడు. ఎంత చెప్పినా లేవలేదు. మాణిక్యం వచ్చి శుభమాని వ్రతం చేసుకుంటుంటే నిండి ఇంట్లో శోకండాలేంటి, అయినా ఇప్పుడు ఏమైందని కాస్తంత వేడి చేసి విరోచనాలైతే దానికింత రాద్ధాంతమా? కొత్తగా పెళ్ళైన ఆడపిల్ల అల్లుడు ఇంట్లో ఉన్నారన్న సంగతి గుర్తుంచుకోవాలి అనేసి విసురుగా వెళ్ళిపోయింది. ఓ గంట అయ్యాక, ఏంటమ్మా ఇది, నలుగురిలో ఇలా అబాస్ చెయ్యొచ్చునా అంటూ తండ్రి మందలింపు స్వరం. తల మీద ఆయన చేతి స్పర్శ. చటుక్కున లేచింది. నాన్న, మా అమ్మకి ఏమీ కాలేదు, చక్కగా ఉంది, సాయంత్రం నిన్ను తీసుకెళ్తాను కదా అని ఆయన అనునయించాక లేచి వ్రతంలో కూర్చుంది. హాస్పిటల్లో ప్రదీప్ బామ్మ మంచం పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. బామ్మ మొహం వంకే ఎప్పుడు కళ్ళు తెరుస్తుందా అన్నట్లుగా చూస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఈమెతో తమ జీవితం ఎంతగా పెనవేసుకుపోయిందో అవలోకనం చేసుకుంటున్నాడు. ఎప్పుడూ చీది కూడా ఎరగదు, గలగలా మాట్లాడుతూ సందడిగా ఉండేది. ఇలా ఒంట్లో బాగాలేని స్థితిలో పడుకుని ఉండటం చూస్తుంటే మనసులో బాధ సుడులు తిరుగుతోంది. ఆ మధ్య తన తమ్ముడి దగ్గరకు వెళ్ళొస్తానని వెళ్ళింది. అక్కడ వాటర్ శుభ్రమైనది కాదు. దాంతో వాంతులు విరోచనాలు మొదలయ్యాయి. అక్కడ చెప్పకుండా ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఓ పూటంతా దాచిపెట్టింది. ఆ రోజు సాయంత్రం ఒంట్లో సులువుగా లేదురా అంటూ తన చేతుల్లో తోటకూర కాడలా వేలబడిపోయినప్పుడు బెంబేలు ఎత్తిపోయాడు తాను. ఇంకో పూట ఆగి ఉంటే ప్రాణాలు దక్కేవి కాదన్నాడు డాక్టర్. కొంచెంలో ఎంత తప్పిపోయింది. రోగం వచ్చినప్పుడు దాచుకుంటారా ఎవరైనా? మంచం మీద కదిలింది బామ్మ. ఆతృతగా దగ్గరకు జరిగాడు.
నెమ్మదిగా కళ్ళు విప్పి బలహీనంగా అటు ఇటు చూస్తూ పెళ్ళొచ్చిందా ఆరాటంగా అడిగింది. ఉవ్వెత్తున పొంగిన కోపాన్ని కళ్ళు మూసుకుని కంట్రోల్ చేసుకున్నాడు. ఆడపిల్లని అత్తవారింటికి పంపాక మన పిల్ల కాదని నువ్వే అన్నావు. ఇంకా తన మీదే నీకు మమకారం. ఎదురుగా తాటి చెట్లా నేనున్నానుగా, ఏమన్నా తిన్నావురా అని కూడా అడగవు. బామ్మ మొహంలో చిన్న చిరునవ్వు. ఇక నేనేం అడుగుతాన్రా, వామనుడిలా దిగిపోయావు. డాక్టర్ చెప్పడం విన్నానులే, మనవడు ఆగమేఘాల మీద తీసుకురాకపోతే బొందితో కైలాసానికే అన్నాడాయన. అబ్బా, ఏం స్వచ్ఛంగా మాట్లాడుతున్నావు మా అమ్మ. నీ ముందు ఎంత చదువుకున్న వాళ్ళు బలాదూరేననుకో. సరే కానీ లేచి కొబ్బరి నీళ్ళు తాగు. ఈ నీళ్లు తాగి తాగి నోరు ఏదోలా అవుతుందిరా, నాలిక చచ్చిపోయిందనుకో. మరేం కావాలంటే ఆవకాయ సన్నం పెట్టనా? లేచి తాగు. లేపి తన భుజానికి ఆనించుకుని తాగిస్తున్నాడు. ఈలోపు సుధ సుడిగాలిలా ప్రవేశించింది. వెనక శ్రీరామ్. కరుణ బామ్మను చూసి సుధ నిర్ఘాంతపోయింది. కాస్తంత బొద్దుగా తెల్లగా చూడగానే ముద్దొచ్చే మా అమ్మ అందమంతా ఏమైపోయింది? తనని చూడగానే చకచకా నడిచొచ్చి ఆరాలడిగే ఆ చలాకీతనమంతా ఏది? చర్మపు ముడతలు ప్రస్ఫుటంగా కనిపించేలా చిక్కిపోయి కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని తమ్ముడు భుజాన్ని ఆనుకుని కూర్చున్న బామ్మను చూడగానే అంతవరకు బిగపట్టుకున్న దుఃఖం ప్రవాహంలా దూకింది. దీపు, ఏంట్రా ఇదంతా? అతను తిరస్కారంగా తల తిప్పుకున్నాడు. అది గమనించి వెలవెల్లాడిపోయింది. నాకు అస్సలు తెలియదురా. ఏదో చెప్పబోతూ ఉండగా ప్రమాదాన్ని గ్రహించినట్లు శ్రీరామ్ అడ్డు తగిలి, మామగారు ఎలా ఉంది ఒంట్లో పలకరించాడు. ఏదో నాయన, ఊరు పొమ్మంటోంది, కాడి రమ్మంటోంది. మనవరాల్ని చూడకుండా పోతానేమోనని మర్యాదగా ఉండేది. ఏమ్మా, ఏడుకొండల స్వామిని దర్శించుకొని వచ్చావా? మంచిదే, ఓపుకున్నప్పుడే చూసి రావాలి. మీ నాన్నకి నన్ను తీసుకెళ్ళమని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. ఇదిగో అదిగో అంటాడు. అందరికీ ఆ అదృష్టం ఉండొద్దు. మనవరాలు చేతులు పట్టుకుని అంది. అంటే తిరుపతికి వెళ్ళేంత ఓపిక వచ్చేసిందా? ఎందాకటి వరకు ఈ క్షణమో ఆ క్షణమో అన్నట్లున్నావు విస్తుపోతూ అన్నాడు ప్రదీప్. అంత తొందరగా ఎక్కడికి పోతాన్రా? మునిమానవాడిని ఎత్తుకోవద్దు. ఏమ్మా, విశేషమా? ఆప్యాయంగా అడిగింది. నీతో పెట్టుకుంటే నేనే చెడ్డాడినవుతాను. ప్రదీప్ వణుక్కుంటూ బయటకు నడిచాడు. ఏ గొడవ లేకుండా అక్కడికి అలా గడిచిపోవడంతో ఊపిరి పీల్చుకున్నాడు శ్రీరామ్. కానీ బామ్మకు బాగోలేదన్న విషయం తమకు తిరుపతిలోనే తెలిసిందన్న సంగతి గ్రహించగానే ఇంటి దగ్గర నిప్పులు కక్కే కళ్ళతో తలెత్తి ధైర్యంగా సూటిగా చూస్తూ, నా వాళ్ల ప్రాణాలు మీ వాళ్ల సరదాల కన్నా హీనమా అంటూ సుధ అన్న మాటలు మనసులో ప్రతిధ్వనిస్తున్నాయి. 3 నెలల్లో శరత్ సౌమ్యం తీసుకుని అమెరికా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెలలోనే సౌమ్య కన్సీవ్ అయిందన్న విషయం ఫోన్ ద్వారా తెలిసింది. అందరూ ఆనందించారు. అప్పటికే సుధకి కూడా సందేహంగా ఉంది. కానీ డాక్టర్ కన్ఫర్మ్ చేశాక చెప్పొచ్చులే అని ఊరుకుంది. 2వ నెలలోనే వేవిళ్ళు ప్రారంభం అవడంతో అందరికీ విషయం తెలిసింది. శ్రీరామ్ చిన్నపిల్లాడిలా గంతులు వేశాడు. చూడు, ఇక నుంచి నాకు పుట్టబోయేవాడి మీదే ప్రేమ. నిన్ను కొంచెమే ప్రేమిస్తాను, ఆమె పొట్ట మీద ముద్దు పెట్టుకుంటూ అన్నాడు. అతని తలని తన హృదయానికి హత్తుకుని, పిల్లలు మనతో చివరి వరకు ఉంటారా? రెక్కలు రాగానే ఎగిరిపోతారు. చివరికి మనిద్దరమే. అప్పుడే నా మీద ప్రేమ తగ్గిపోతే ఎలా అండి అంది. సరదాగా అన్నాను సుధా. అయినా పిల్లలంటే ఎవరు? మన ప్రతిరూపాలే కదా. మనని వదిలి ఎక్కడికి పోతారు? అదేంటి, ఆడపిల్ల అయితే పెళ్లి చేసి పంపరు? అంత కష్టపడి కని పెంచి అభిమానించి వేరొకళ్ళ దగ్గరికి పంపించడమే. నాకు కూతురు పుడితే నా దగ్గరే ఉంటుంది. పడి పడి నవ్వింది సుధ. తమాషాగా మాట్లాడుతున్నారే. అందరూ అలా అనుకుంటే అత్తయ్య గారు నేను ఈ ఇంట్లో ఉండేవాళ్ళమే కాదు. మీ నాన్నలకి మీ మీద ప్రేమ లేదేమో. నా కూతుర్ని మాత్రం నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు. సుధ తన మాటలకు ముచ్చట పడిపోయింది. అందులో ఎంత అసంబద్ధత ఉండని. పుట్టబోయే వాళ్లతో అప్పుడే అతని మనసు అంతగా పెనవేసుకోవడం ఆమెకు ఆశ్చర్యంగా తోచింది. తర్వాత నుంచి రోజుకో బొమ్మ తెస్తూ ఇల్లంతా నింపేస్తున్నాడు. విషయం తెలియగానే బామ్మ మునిమనవడే కావాలని సుధకి చెప్పింది. బామ్మ అందరూ ఓసారి వచ్చి చూసి వెళ్ళారు. సుధకి వేవిళ్ళ బాధ ఎక్కువగా ఉండేది. ఇక్కడి వంటలు వేరు, కొంచెం తెలంగాణ పద్ధతిలో ఉంటాయి. ఆమెకి తల్లి వండినవి తినాలనిపించేది. మామూలప్పుడు అడ్జస్ట్ అయిపోయినా ఈ సమయంలో ఏమీ నోట పెట్టాలి అనిపించడం లేదు. మనిషి బాగా నీరసపడిపోయింది, డల్గా ఉండేది. దాంతో శ్రీరామ్కి కోపం వచ్చేది. ఎంతో ఆనందంగా ఉండాల్సిన సమయంలో
నీరసంగా మొహం పెట్టుకుని తిరుగుతావేంటి? అసలు నీలో హుషారనేదే లేదు. నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావు అంటూ సతాయించేవాడు. దాంతో సుధకి ఇంకా చిరాకు పెరిగేది. ఓ పక్కన వాంతులు, దానికి తోడు నోటికి సహించని వంటలు, అది తానే వండడం, ఇంట్లో పనులు. శ్రీరామ్ మాటలు ఏంటోగా ఉండేది. రాధిక తన అనుభవం చెప్పినప్పుడు తాను కూడా ఎంతగా ఊహించుకుంది. అదొక అపురూపమైన అనుభవం అనుకుంది. కానీ ఇప్పుడు అలా లేదు. ఆ కారణంగా మనసంతా దిగులు అలముకుంటోంది. కూర్చున్నా, నిల్చున్నా, పడుకున్నా ఒకటే వికారం. వాంతి అయితే కొంచెం ప్రశాంతంగా ఉండేది. ఏమైనా తింటే మళ్ళీ ఇదే పద్ధతి. నేను కన్నాను 3 పిల్లల్ని, ఏనాడు ఇంత ఆప్సోపాలు పడలేదు. మాణిక్యం నవ్వుతూ అన్నా సుధకి పుండు మీద కారం జల్లినట్టుగా ఉండేది. ఎప్పుడూ బద్ధకంగా పడుకోవాలి అనిపించేది. రాత్రిళ్ళు నిద్ర పట్టక ఉదయం లేవడం లేట్ అయితే మామగారు గది ముందు పచారులు చేస్తూ, మాణిక్యం టైం ఏడైంది, వంట చేస్తున్నావా అని గావు కేకలు పెట్టేవారు. ఉలిక్కిపడి నిద్రలేచేది. కాసేపు పడుకో, ఎవరు నిన్నేమి అనర్లే అనేవాడు శ్రీరామ్. పైకి ఎవ్వరూ ఏమీ అనరు నిట్టూర్చేది. రెస్ట్ తీసుకో, బరువు పనులు చేయొద్దు అని శ్రీరామ్ మాటమాటికి చెప్పేవాడు. అలాగని కాస్తంత విశ్రాంతిగా పడుకుంటే పని మనిషితోనో మధ్యాహ్నం అమ్మలక్కలతోనో తను కడుపుతో ఉన్నప్పుడు ఎంత కష్టపడింది, ఈ కాలం వాళ్ళు ఎంత సుఖపడుతోంది ఉదాహరణలతో సహా చెబుతుంటే ఖాళీగా కూర్చోబుద్ధి అయ్యేది కాదు. అరుంధతికి సుధని 5వ నెలలోనే తెచ్చి ఇంట్లో పెట్టుకుందామని ఉండేది. ఓసారి పిండి వంటలు చేసి సుధకివ్వడానికి వచ్చింది. ఆ సందర్భంలో పిల్లని తీసుకువెళతామని అల్లుడితో అంటే, అమ్మని అడగండి అన్నాడు. మాణిక్యాన్ని అడిగితే, అబ్బాయికి వంటకి అది ఇబ్బంది అవుతుంది, 7వ నెలలో తీసుకెళ్ళండి అంది. కడుపుతో ఉన్నదే, వండి పెట్టకపోతే ఆ మాత్రం కొడుక్కి ఓ 6 నెలలు వండి పెట్టలేదా అనుకుంది అరుంధతి. తల్లి తండ్రి ఎంత సణిగినా కరుణ వినకుండా వదినకు పనుల్లో సాయపడుతూ ఉండేది. ఇలాగైతే డిగ్రీ చేతికొచ్చినట్లే, నీకెందుకీ పనులు అనేవారు. చూస్తూ ఊరుకోలేకపోయేది. అసలు మీరే విషయానికి గట్టిగా మాట్లాడరేంటి వదినా, ఇలాగైతే ఎక్కడికి వెళ్ళినా సుఖంగా ఉండలేరు అనేది. పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడమని నేను చెప్పడం లేదు. మీ పేరెంట్స్తో ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నారు, ఇక్కడ అలాగే ఉండండి. అది ఎలా సాధ్యం? మా అమ్మ నాకు నచ్చని పని చేస్తే కసిరేస్తాను, కానీ అత్తయ్య గారిని అలా కసరగలనా? కసరక్కర్లేదు. శాంతంగా ఉంటూనే సూటిగా మాట్లాడుతూ మీ ఇష్టాలను జరుపుకోవచ్చు. మీరెందుకు ఇలా బాధపడుతూ కూడా ఇదే స్థితిని కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. ఒక పరిస్థితి మనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన ఐడియాలజీని మరింత ఫ్లెక్సిబుల్ చేసుకుని ముందు మనం సుఖంగా ఉండటానికి కృషి చేయాలి. నిజంగా తమను తాము బాధ పెట్టుకుంటూ ఇతరుల కోసం కష్టపడుతున్నామని సింపతిని ఆశిస్తూ జీవితమంతా ఇలా త్యాగాలతో గడిపేసుకోవడానికైనా ఆడవాళ్ళం పుట్టాం. మీకంటూ సొంత కోరికలు సరదాలు ఏమీ ఉండవా? మీకెంతో ఇష్టమైన పెయింటింగ్ ఊసే ఇప్పుడు ఎత్తడం లేదు. ఇంతకుముందు మీరు వేసిన పెయింటింగ్స్ అన్నీ ప్రదీప్ చూపించారు. రియల్లీ యు ఆర్ ఎ గ్రేట్ ఆర్టిస్ట్. ఆర్టిస్టులు ఎప్పుడు ఏడుస్తారో ఎందుకు నవ్వుతారో వారికే తెలియదని ఓ మహానుభావుడు అన్న మాట నిజమని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. అంత సున్నితం మీ మనసు. ఆ సున్నితత్వాన్ని చుట్టూ ఉన్న మేము కాపాడాలి. ఆ సున్నితత్వం నుంచే మీ ఆర్ట్ మరింత పెరిగేందుకు దోహదపడాలి. కానీ ఇక్కడ పరిస్థితులు అలా లేవు. మేము మీకు ఏ విధంగానూ సాయపడలేకపోతున్నాం. అదేమన్న మాటలే, ఇక్కడ నాకేం తక్కువ? ఆడపడుచు పొగిడిందన్న మొహమాటంతో అంది. అదుగో అలాగే మిమ్మల్ని మీరు మభ్యపెట్టుకుంటున్నారు. పెళ్ళయ్యాక మీరు వేసిన ఒక్క పెయింటింగ్ చూపించండి. నిజానికి మాకెవ్వరికీ వాటి విలువ తెలియదు. ఇక్కడి వాళ్ళకి అవి పిచ్చి గీతలుగా తోచవచ్చు. నిజంగా ఏదో ఒక కళని మీ సొంతం చేసుకోవడం అన్నది గొప్ప విషయం. ఆ కళ మీలో ఉండి నిర్లక్ష్యం చేస్తున్నారు. పెళ్ళయ్యాక ఇవన్నీ ఎక్కడవుతాయి? పెళ్ళి కాకముందైతే కొంతలో కొంత ఖాళీ దొరుకుతుంది కాబట్టి అలాంటివి సాగుతాయి. నిజానికి ఖాళీ దొరక్క మీరు చేసేంత గొప్ప పనులు ఏమున్నాయో చెప్పండి సూటిగా అంది. కరుణ నేనే పని చేయడం లేదా? వెర్రిగా చూస్తూ ఉండిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అది చూడగానే కరుణకు బాధ కలిగింది, కానీ బయటికి ప్రదర్శించలేదు. మా అమ్మకి ఒళ్ళు రావటానికి, మా అందరినీ బద్ధకస్తులుగా చేయడానికి తప్ప మీ పనులు దేనికి ఉపయోగపడటం లేదు. మీరు అనవసరమైన పనులతో ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారో తలుచుకుంటే బాధగా ఉంది. అసలు మీరనే కాదు, చాలామంది ఆడవాళ్ళు ఇలాగే ఉదయం లేచిన దగ్గర నుంచి మొగుడికి, పిల్లలకి, అత్తమామలకి, వాళ్ళకి, ఇంటికి సేవలు చేస్తూ అదేదో గొప్ప పనిలాగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఎందుకు చేయాలి అసలు? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే సమస్య ఉండదు.
ఎవరి బట్టలు వాళ్ళు ఉతుక్కుని, ఎవరి గదులు వాళ్ళు తుడుచుకుని, ఎవరి భోజనం వాళ్ళు పెట్టుకుని అది ఎలా కుదురుతుంది? ఇక ఎవరి వంట వాళ్ళనే చేసుకోమంటే తలొకరికి ఒక వంటగది ఉండాలి. ఎవరు వీలున్నప్పుడు వాళ్ళు చేస్తారు. నిజానికి ఈ ఇంటి పని చాలా తక్కువ. అంతా ఒకరి మీదే పడబట్టి భారం అవుతుంది. అందరం ఇంటి బయట కష్టపడదాం, ఇంట్లోనూ కష్టపడదాం అనుకుంటే ఏ సమస్య రాదు. నీ మాటలు వింటుంటే బాగున్నట్లే ఉన్నాయి, కానీ ఆచరణలో పెట్టడం మాత్రం చాలా కష్టమైన విషయంగా అనిపిస్తోంది. లేచి వంటగదిలోకి వెళుతూ అంది సుధ. నిట్టూర్చింది కరుణ. 7వ నెలలో సుధకి అత్తవారింట్లో సీమంతం ఘనంగా జరిగింది. తల్లిదండ్రులు వచ్చి అన్ని ఖర్చులు పెట్టుకుని ఆడంబరంగా జరిపించారు. ఆ రోజు మాణిక్యం కూతుర్ని పదే పదే తలుచుకుంది. దేశం కాని దేశంలో పుట్టింటాళ్ల ఛాయ పడకుండా నా కూతురు ఎంత ధైర్యంగా ఉంటోందో. ఇంకోళ్ళైతే ఈ పాటికి నానాయాగి చేసుండేవాళ్ళు. ఎలాగైనా సౌమ్య గుంభనం గల మనిషి. ఒక్కసారైనా అమ్మా మనోవేదనగా ఉంది అని అననేలేదు. అందరికీ అంత ఓర్పు సహనం ఉండదు అనింది. ఆ మాటలు నిజమేననిపించాయి. అందరినీ వదిలి తనైతే ఉండలేదు. ఇప్పటికీ వారానికోసారి ఫోన్లో అయినా పుట్టింటాళ్ల గొంతు వింటే గాని మనసు ప్రశాంతంగా ఉండదు. సౌమ్య ధైర్యం గల మనిషే అనుకుంది సుధ. సీమంతం కాగానే సుధను తీసుకువెళదామని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ మాణిక్యం తాలూకు పెద్దమ్మగారి అమ్మాయి చనిపోయిందని తెలియగానే ఆమె అక్కడికి వెళ్ళడానికి ప్రయాణం పెట్టుకుంది. సుధ గురించి ఆలోచించలేదు. కారులో చుట్టాల అబ్బాయిని తీసుకుని వెళ్ళిపోయింది. ఎవ్వరూ ఏమీ జరగనట్లే అందరూ అన్ని పనులకి సుధ మీదే ఆధారపడిపోయారు. నువ్వు చెయ్యగలవా అని ఎవరూ అడగలేదు. కరుణ ఎగ్జామ్స్ హడావిడిలో ఉంది. అయినా చేతనైన సాయం చేస్తోంది. పగలంతా పని, రాత్రి నిద్రలో ఉలికిపాట్లు. ఏ పనికైనా బద్దకిస్తే మామగారు ఈ చెత్త ఇక్కడ ఉందేంటి, బాత్రూమ్ వాసన వస్తుంది అంటూ అన్యాపదేశంగా చేయాల్సిన పనులు గుర్తు చేసేవారు. ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు ఆయనకి పదే పదే ఆవిడ గుర్తుకొచ్చేది. మాణిక్యం లేకపోతే ఇంటికి కళ లేదు అనగానే సుధకి బాధ కలిగేది. ఆవిడను పొగిడినందుకు కాదు, ఇంత కష్టపడుతున్నా ఒక మంచి మాట అననందుకు. వదిన బాధ చూసి కరుణ ఓ రోజు తండ్రి దగ్గరగా వెళ్ళి, అమ్మ వచ్చే వరకు వంట పనికి మిగతా వాటికి మనిషిని ఎవరైనా చూడండి అంది. పేపర్లోంచి తల ఎత్తకుండానే ఇప్పుడేమైంది అన్నాడు. వదిన ఒక్కతే పనంతా ఎలా చేసుకోగలదు? మీ అమ్మ కడుపుతో ఉన్నప్పుడు 2 పిల్లల పని, ఇంటి పని నెపాయించుకొని వచ్చేది. అప్పుడు ఇన్ని సదుపాయాలు కూడా లేవు. తండ్రి వాక్ప్రవాహం అలా సాగిపోతూనే ఉంది. చెవులు మూసుకుని అక్కడి నుండి పారిపోవాలనే కోరికను అదుపులో పెట్టుకుని ఊరికే చూస్తూ ఉండలేకపోతున్నాను. నా ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంది కదా, వదినని వాళ్ళింటికి పంపించండి అంది. ఆయన నొసలు ముడిపడ్డాయి. ఏమిటి మొండితనం? అయినా ఏమంత పని ఉందని? మీ వదిన నీతో అందా? ఓసారి పిలు. వదిన ఏమీ చెప్పలేదు. నాకే అనిపించింది. తనకి మాత్రం రెస్ట్ తీసుకోవాలనిపించదా? ఆమె స్వరం బాధగా మారింది. అది గమనించి పద్మనాభరావు కాసేపు ఆలోచించి, మన పని మనిషి ఉందిగా, ఈ 10 రోజులు ఇంట్లోనే ఉండమని చెప్పు, ఎంతో కొంత ఇద్దాం. ఆ మనిషి శుభ్రంగానే చేస్తుంది కదా. చాలా నీట్గా చేస్తుంది డాడీ. ఆ మాత్రానికే సంతోషంతో పరుగు తీసింది. మాణిక్యం రాగానే విషయం తెలుసుకుని నేను ముందే చెప్పి వెళదామని అనుకున్నాను. ఆ హడావిడిలో మర్చిపోయాను. వెళ్ళిన దగ్గర నుంచి అనుకుంటూనే ఉన్నాను. నెలలు నిండిన మనిషి మీద ఇంటిని వదిలి వచ్చేశానే అని ఒకటే ఆలోచన. సుధకి ఒంట్లో ఎలా ఉందో ఏమిటో అని రోజూ తలుచుకోవడమే. ఏం పర్లేదులే అమ్మా, డెలివరీ అయ్యే వరకు పనిచేస్తూ ఉంటే ఈజీ డెలివరీ అవుతుందని డాక్టర్ అన్నారు. తల్లి బాధపడటం చూడలేక ఆమెకు ఓదార్పు కలిగేలా మాట్లాడాడు శ్రీరామ్. అత్తగారి మాటలకి వికసించబోతున్న ముఖం శ్రీరామ్ మాటలకి మళ్ళీ వాడిపోయింది. ఆవిడ ఎప్పుడో గాని తన పట్ల అభిమానాన్ని ప్రదర్శించదు. ఎవరి దగ్గర తన గురించి 4 మంచి మాటలు చెప్పదు. అదేమని కరుణ ఓసారి అడిగితే, కోడలు గొప్పదని ఊరంతా టామ్ చేస్తే రేపెప్పుడన్నా గొడవలొస్తే మళ్ళీ నలుగురిలో ఎలా సమాధానం చెప్పుకోగలం అందామె. ఆమె ముందు చూపుకి అప్పుడు తనకి నిలువుగుడ్లు పడిపోయాయి. అలాంటిది ఈ సందర్భంలో శ్రీరామ్ ఎలా చెడగొట్టడం చిరాకుని కలిగించింది. అసలు ఈ మగాళ్ల మూలంగానే అత్తాకోడళ్ళకి సమస్యలు వస్తాయనుకుంటా అక్కసుగా అనుకుంది. ఆ తర్వాత సుధ పుట్టింటికి వచ్చేసింది. వచ్చిన దగ్గర నుండి బామ్మ మిగతా వాళ్ళు బ్రహ్మరథం పడుతుంటే చిత్రంగా ఆమెకి ఆనందం కలగడం లేదు. నాకిలా చిన్నప్పటి నుండి గారం చేసే దేనికి పనికి రాకుండా చేశారు. నా పని నన్ను చేసుకొనివ్వండి అంటూ ఏదో ఓ పనిలో ప్రవేశించే సుధని
చూసి బామ్మ కుమిలిపోయేది. ఎలాంటి పిల్ల ఎలా అయిపోయింది, పువ్వుల్లో పెట్టి పెంచాం గదే అని రోజు వాపోతూ ఉండటం చూసి అరుంధతి భరించలేక, ఇప్పుడేమైందని, ఇక్కడ దానికి మనం పనిపాట్లు నేర్పించలేకపోయాం, అక్కడికి వెళ్ళాక కుదురుగా అన్నీ నేర్చుకుంది, సంతోషించండి, ఎవరైనా వింటే అత్తింటి వాళ్ళు రాచి రంపాన పెడుతున్నారేమో అనుకుంటారు. ఆ కన్న మమకారం కూడా లేదు. అయినా ఓ 10 రోజులు దాన్ని చూసుంటే కదా బాధ తెలిసేది. తన కూతుర్ని తాను చూడలేదు. అరుంధతికి దుఃఖం, కోపం ముంచుకొచ్చాయి. అనండి అనండి, నేను పెంచకుండానే నా కూతురు పెరిగిందా? మీ కాలక్షేపం లేక ఎక్కువసేపు దాన్ని ఒళ్ళో వేసుకుని కూర్చునేవారు. దీనికి ఇంత ఇదైతే నవమాసాలు మోసి ఏంటన్నావు? కాలక్షేపానికి పెంచానా? చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఎంత మాట అన్నావు? అయినా నాదే బుద్ధి తక్కువ. ఒక్కగానొక్క కూతుర్ని ఇక్కడున్నాను. నా దారేదో నేను వేరే చూసుకుంటే ఈ మాటలు పడే కర్మ తప్పేది. పెళ్లి కాకముందు చాలా నార్మల్గా, వినోదంగా భావించే వీళ్ళిద్దరి తగువు చాలా శ్రద్ధగా పరిశీలించింది సుధ. ఈ బామ్మ కూడా అత్తగారే కదా. ఆవిడ మాటల్లోనే తప్పు కనిపించింది. మా అమ్మ ఎప్పుడు అమ్మని ఏదో ఒకటి అని బాధ పెడతావెందుకు? కోపంగా అంది. సుధా, నువ్వు మీ అమ్మకే వత్తాసా అంటూ గదిలోకి వెళ్ళి ముసుగు పెట్టేసింది బామ్మ. సుధా, వీళ్ళిద్దరికీ ఎప్పుడు ఉండేదేగా, నువ్వెందుకు కల్పించుకున్నావు? ఇక మా అమ్మ 2 రోజుల వరకు మనుషుల్లోకి రాదు మృదువుగా అన్నాడు ప్రదీప్. ఏంటో సడన్గా అనేశాను అంది. రాత్రి బామ్మ భోజనానికి లేవలేదు. ఎవరెంత పిలిచినా రాలేదు. చివరికి సుధా, నన్ను కూడా పస్తుంచుతావా? అయినా అమ్మ అలా మాట్లాడడము తప్పే. అసలు నీ కోడలు నిన్ను బాగా చూసుకోవడం లేదు. నాన్నగారితో చెబుతానుండు కోపాన్ని అభినయిస్తూ అంది. బామ్మ ముసిముసిగా నవ్వుకుంటూ లేచి జారిపోయిన జుట్టును వేలుముడి వేసుకుంటూ, రోజూ నాకింత ముద్ద ఉడకేసి పెట్టేది మీ అమ్మే కదే. నువ్వు పెడుతున్నావా, మీ నాన్న పెడుతున్నాడా అంటూ వంటగదిలోకి దారి తీసింది. మీకిష్టమని పెసరపప్పు కూర, ఉల్లికారం చేశాను, వేసుకోండి అరుంధతి అంటోంది. రాత్రిపూట అరగదే బామ్మ సంకోచం. పర్లేదులేండి, భోజనాలయ్యాక మీరు మీ మనవరాలు కాసేపు పెరట్లో పచార్లు చేయండి అంటూ వడ్డించింది. విస్తుపోవడం సుధవంతైంది. ప్రదీప్ ఖాళీ సమయంలో ఎక్కువసేపు సుధతో గడిపేవాడు. మంచి బుక్స్ తెచ్చివ్వడం, ఆమె ఆహ్లాదంగా నవ్వుతూ ఉండేట్లు చూడటం చూసి సుధంటే ఎంత ప్రేమో అనేవారు అందరూ. సూరి సుధ ఎక్కడుంటే అక్కడే ఉండేవాడు. ఆమె అవసరాలు గమనిస్తూ ఉండేవాడు. ఓసారి మాటల సందర్భంలో కరుణకి మంచి సంబంధం వచ్చిందని, పరీక్షలు అవగానే పెళ్లి చేయొచ్చని చెప్పింది. ప్రదీప్ ముఖం వివర్ణమవటం ఆమె గమనించలేదు. నువ్వన్నట్లు అప్పుడు నీ నిర్ణయం చెప్పకపోవడమే మంచిదయిందిరా. మా ఇంట్లో అందరూ ఈ సంబంధమే చెయ్యాలని గట్టిగా పట్టుదలగా ఉన్నారు. ఎవరో కాదు, శరత్ వాళ్ళ కజినేనట. సౌమ్యకి అంతా ఎంత పట్టుదల కాదు. నీకు తెలుసుగా, ఆ అమ్మాయి పట్టిందంటే వదలదు. పెళ్లి లేటైనా తాంబూలాలు పుచ్చుకుంటారేమో. కరుణకిష్టమేనా? అడగలేక అడగలేక అడిగాడు. ఏమోరా, ఆ మధ్య అంతా నీ గురించే మాట్లాడేది. ఈ మధ్య నా గొడవలో నేనుండి గమనించలేదు. అయినా మోడ్రన్గా పెరిగిన పిల్ల, మన ఇంట్లో ఏమట్టం కష్టమే. తమ్ముడికి ఏమైనా ఆశ ఉందేమోనన్న ఉద్దేశంతో అనునయంగా అంది. ప్రదీప్కి థియేటర్లో కరుణ చెప్పిన విషయం గుర్తొచ్చింది. తనని ఏడిపిస్తుందేమో అని అప్పుడు అనుకున్నాడు. అది నిజమేనేమో. అతనికి అశాంతిగా అనిపించింది. పొలం గట్ల మీద పిచ్చెక్కినట్లు తిరిగాడు. హఠాత్తుగా అతను విషయాన్ని కనిపెట్టాడు. అదేంటంటే తను ఫూల్. మొదట్నుంచి ఆ అమ్మాయి విషయంలో తన ప్రవర్తనలో ఆలోచించాడు. తన బలహీనతలేంటో తెలిసాయి. కరుణ చాలా హుందాగా, స్థిరంగా ఉంది. తనెన్ని నియమాలు పెట్టుకున్నా ఆమె ప్రేమ ముందు అన్నీ పటాపంచలైపోయాయి. నిజానికి ఆమె కన్నా ముందే తాను ఆమెను ప్రేమించాడు. బయటికి చెప్పుకోలేకపోయారు. కానీ ఇక తనెవరికి దేనికి భయపడదు. అంతకుముందు కరుణ తనకి వచ్చిన మ్యాచ్ని ఒప్పుకుంటుందేమోనన్న అనుమానం ఆవిరైపోయింది. కరుణ వ్యక్తిత్వం ఉన్నమ్మాయి. మనసులో ఒకటి, పైకి వేరేలా ప్రవర్తించదు. అన్నమాట మీదే నిలబడుతుంది అనుకోగానే అతనికి ఆనందం కలిగింది. సుధకి 9 నెలలు నిండగానే పాప పుట్టింది. డెలివరీ హాస్పిటల్లో అయింది. నార్మల్ డెలివరీ. అందరూ వచ్చి చూసెళ్లారు. శ్రీరామ్ చాలా సంతోషిస్తున్నట్లు అతని ముఖమే చెప్తోంది. కళ్ళు తెరవని పసిగుడ్డు గుప్పిళ్ళు మూసుకుని చిగురాకు లాంటి నోరు కొద్దిగా విచ్చి సుధ అనిర్వచనీయమైన ఆనందానికి లోనైంది. మనవరాలు మీ పోలికేనమ్మా, నోరు తీపి చేయండి. మాణిక్యాన్ని చూసి నర్సు నవ్వుతూ అంది. ఎంత అందం ఉంటే ఆడపిల్ల,
అదే మగపిల్లాడైతే ఒక్క స్వీటేం కర్మ, అందరికీ చీరలు పంచి ఉందును. మాణిక్యం నిరుత్సాహంగా అంది. అవునన్నట్లుగా తల పంకించాడు పద్మనాభరావు. అక్కడే ఉన్న ప్రదీప్కి చిరాకెత్తుకొచ్చింది. పంతానికి వెంటనే స్వీట్స్ తెప్పించి హాస్పిటల్ అంతా పంచాడు. దీపు, నీకు పెళ్ళాం పుట్టిందిరా, బామ్మ మేలమాడింది. ఈ మనిషికి మా బంగారు బొమ్మను ఇస్తామా ఏంటి, పదిలంగా మేనకోడల్ని ఎత్తుకుంటూ అన్నది కరుణ. 4 రోజుల్లో డిశ్చార్జ్ చేసేశారు. శ్రీరామ్ ప్రతి వారం వస్తుండేవాడు. వారం వారం కూతుర్లో వచ్చే మార్పులను ఆశ్చర్యంగా చూస్తూ ఉండేవాడు. నెల దాటగానే బోర్లా పడటానికి విశ్వప్రయత్నం చేస్తున్న కూతుర్ను చూసి, మీ అమ్మలాగా నువ్వు డల్ కాదులే, చాలా చురుకు అనేవాడు. మీ కూతురు గురించి మురిసిపోతే మురిసిపోండి, మధ్యలో నా ఊసేందుకు, చిరుకోపంగా అనేది. మధ్యలో ఓ రోజు కరుణ ఫోన్ చేసి పాపను చూడాలని ఉందని, వచ్చి 2 రోజులు ఉంటానని చెప్పింది. విషయం తెలియగానే ప్రదీప్ ఆనందించాడు. కరుణతో ఎలాగైనా ఒంటరిగా మాట్లాడాలి, తన మనసులో మాట చెప్పేయాలి. మర్నాడు ఉదయమే కరుణ ఒక్కతే కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది. ఊళ్ళో జనాలకి కారు కొత్త కాకపోయినా అందమైన అమ్మాయి సొంతంగా కారు డ్రైవ్ చేసుకుంటూ రావడం వింతే. నోరెళ్లబెట్టి చూస్తూ ఉండిపోయారు. కరుణ నవ్వుకుంది. ప్రహరీకి ఉన్న పెద్ద గేటు తీస్తూ, ఈ గేటుకి మల్టీపర్పస్ ఉందని ఇప్పుడే తెలిసింది అన్నాడు. ఏంటది? ఎప్పుడూ పశువులను తోలడానికి ఉపయోగించేవాళ్ళం, ఇప్పుడు మీ కారు రావడానికి ఉపయోగపడుతోంది. అసలు సున్నితం తెలియని మనిషి, ఇలాంటి మాటలతోనా మీరు స్వాగతం చెప్పడం, విసుక్కుంటూ అంది. ఎంతకీ మేనకోడల్ని చూడాలనిపించే వచ్చావా అన్నాడు కారు డోరు తీస్తూ. మరి? ప్రశ్నార్థకంగా చూస్తూ దిగింది. మాట్లాడకుండా కాలర్ ఎగరేసి చూపించాడు. ఓ, మీ గురించి మీరు ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉన్నట్లున్నారే అంటూ లోపలికి నడిచింది. అందర్నీ పలకరించి కాళ్ళు చేతులు కడుక్కుని లోపలి గదిలోకి వెళ్ళి మేనకోడల్ని ఎత్తుకుని ముద్దులాడుతూ తాను తెచ్చిన పూలు, స్వెటర్, సాక్స్ ఇచ్చింది. అమ్మాయి గారు తన భుజం మీద చెయ్యేసి, బావున్నావా అని పలకరించగానే సూరికి ఏనుగెక్కినంత సంబరం కలిగింది. ఇక వీడి కేర్ ఆఫ్ అడ్రస్ మిస్ కరుణ అని ప్రదీప్ అనగానే అందరూ గొల్లున నవ్వారు. తర్వాత నుంచి ప్రదీప్ పాటలు బిగినయ్యాయి. కరుణతో మాట్లాడాలి, ఎలాగో తెలియడం లేదు. పాపను వదిలి కరుణ బయటికే రావడం లేదు. 2-3 సార్లు అక్కడే తచ్చాడాడు. అతని అవస్థ ఏమిటో ఆమెకు అర్థం కాలేదు. చివరికి ఏంటని అడిగింది. మీతో మాట్లాడాలి అన్నాడు. కరుణ సమాధానం చెప్పేలోపు బామ్మ వచ్చి, అమ్మడు, మీ అక్క కబుర్లకేంటి, బాబు పుట్టాడా, అచ్చం ఇంగ్లీషోళ్ళ పిల్లాడిలా ఉన్నాడటగా, సుధ చెప్పిందిలే, ఎలాగైనా అక్కడి వాతావరణమే వేరు అంటూ కూర్చుండిపోయింది. ఏమీ చెయ్యలేనట్లు భుజాలెగరేసి బామ్మతో కబుర్లలో పడింది. భోజనాలయ్యాక అందరూ గదుల్లో నడుం వాల్చిన సమయం చూసి కరుణ కోసం వెతికాడు. సుధ గదిలో తేలింది. అందరూ తెగ మాట్లాడేసుకుంటున్నారు. అక్కడికి ఏదో పని మీద గదిలోకి వెళ్ళి కళ్ళారా వార్తా ప్రసారం చేసిన గమనించనట్లుగా ఉండిపోయింది. ఆమెకు ఆశ్చర్యంగా ఉంది. ఇంతమంది ఇంట్లో ఉండగా ఏం మాట్లాడతాడు, ఇతని ధైర్యం ఏంటి? గదిలోంచి బయటికి రాని కరుణను చూసి పళ్ళు నూరుతూ బయటికి నడిచాడు. అతని ముఖ కవళికలు చూసి కరుణకు నవ్వాగింది కాదు. రాత్రి భోజనాలయ్యాక 8ంటికి టూరింగ్ టాకీస్లో మంచి భక్తిరస సినిమా వచ్చిందని అందర్నీ బయలుదేరమన్నాడు ప్రదీప్. ఇప్పుడు ఎలా వెళతాం? అరుంధతి అడ్డు పెట్టబోయింది. కారుందిగా, బయలుదేరండి హడావిడి చేశాడు. ఆ సినిమా నేను చూడలేదు, అందులో స్పెషల్ ఎఫెక్ట్స్ ఉంటాయటగా, నేను వస్తాను కరుణ సరదా పడిపోతూ అంది. మింగేసేట్టుగా చూశాడు. మరి సుధ దగ్గర ఎవరుంటారు? అయినా మీరు టౌన్లో ఎప్పుడు సినిమా చూడరా ఏంటి అన్నాడు. అదేంటి బాబు, అమ్మాయి వస్తానంటే సంజీవరావు నొచ్చుకుంటూ అన్నాడు. అదేం లేదు అంకుల్, ఊరికినే అన్నాను. నేను వదినతో చాలా కబుర్లు చెప్పుకోవాలి, మీరు వెళ్ళిరండి అంది. సూరి, అరుంధతి, సంజీవరావు, బామ్మ రెడీ అయ్యారు. ఈలోపే ప్రదీప్ సుధ దగ్గరకు వెళ్ళి, నేను మీ కరుణతో కాసేపు మాట్లాడాలి అనుకుంటున్నాను, అందుకే అందరినీ సినిమాకి పంపుతున్నాను, మరి నువ్వు పర్మిషన్ ఇస్తావా సూటిగా అడిగాడు. తెల్లబోయింది సుధ. ఏం మాట్లాడతావు దీపు, తనని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టొద్దు భయపడుతూ అంది. తనని బాధ పెట్టను, హ్యాపీగా ఉంచే పూచి నాది, సరేనా? హామీ ఇచ్చాడు. 9ంటికల్లా వాళ్ళని సినిమా హాల్ దగ్గర దింపేసి వచ్చాడు ప్రదీప్. సుధ నిద్రపోతానంటే కరుణ ప్రదీప్ గదిలోకి వచ్చింది. బుక్స్ చూస్తోంది. ఒక బుక్లోంచి ఫోటో బయటపడింది. ఆతృతగా చూసింది. శ్రీరామ్ సుధల పెళ్లి టైంలో ప్రదీప్ ఫ్రెండ్ తను, ప్రదీప్ బామ్మ వెనకాల నుంచుని ఉండగా తీసిన ఫోటో అది. ఎంత పదిలంగా దాచాడు. ప్రదీప్ లోపలికి వచ్చాడు. మనిషి టెన్షన్గా కనిపిస్తున్నాడు. ఏమైంది మీకు?
ఈరోజు అదో రకంగా కనిపిస్తున్నారు? ఆశ్చర్యంగా అడిగింది. ఎలా కనిపిస్తున్నాను? ఆమె దగ్గరకు అడుగు వేస్తూ అడిగాడు ప్రదీప్ టెన్షన్గా. ఉదయం నుంచి నీతో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఏడిపిస్తున్నావు. ఏం పనిష్మెంట్ ఇవ్వాలి నీకు? ఆమెకు చేరువుగా నిలబడి అడిగాడు. అతని వాలకం ఆమెకు కొత్తగా అనిపించింది. నేను వదిన దగ్గరకు వెళతాను తడబడుతూ ముందుకు అడుగేయబోయింది. చెయ్యి పట్టి ఆపాడు. నీకు నాకన్నా ఇంకెవరైనా నచ్చారా? సడన్గా అడిగాడు. ఇదేం ప్రశ్న అన్నట్లుగా చూసింది. పోనీ ఇప్పుడు నీ మనసులో నేను ఉన్నానో లేదో చెప్పు. టెన్షన్లో ఒక్కింత గట్టిగా వచ్చింది స్వరం. అతనికి తన మీద తనకి కంట్రోల్ ఉండటం లేదు. తాను స్మూత్గా తన ప్రేమను తెలియజేయాలనుకున్నాడు. ఆ ఫీలింగ్ కరుణకు అర్థం కావడం లేదు. అందుకే పొడి పొడిగా ముభావంగా మాట్లాడుతోంది. అది ప్రదీప్ భరించలేకపోతున్నాడు. ఇప్పుడు నాకేం మాట్లాడాలని లేదు. నన్ను వెళ్ళనివ్వండి. నిజమే, ఇప్పుడు మాట్లాడాలనిపించదు. ఫారిన్ పెళ్ళికొడుకు రెడీగా ఉంటే ఇంక నాతో. అతని మాటలు పూర్తిగాకముందే చెయ్యి విసిరి కొట్టించి అతను ఆవేశంగా విచక్షణ మరచి రెట్టించిన వేగంతో దగ్గరకు లాక్కుని, నాకు సమాధానం చెప్పు. ఇప్పుడు నిజంగా నీ మనసులో నేనంటే ప్రేమ ఉందా లేదా? నన్ను వదులు. ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? నా మనసులో ఏముందనేది నీకు అనవసరం. లేదు, నాకు తెలియాలి. ఆన్సర్ చెప్పు. నీకు నిజంగా సున్నితత్వం తెలీదు. నేనెవ్వరిని ప్రేమిస్తున్నానన్నది నీకెందుకు ఆన్సర్ చెయ్యాలి? ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక. ముఖమంతా ముద్దులతో నింపేశాడు. ప్రతిఘటించే శక్తి లేనట్లుగా ఉండిపోయింది. ఆమెకు ఆనందంతో ఏడుపు వస్తున్నట్లుగా ఉంది. మళ్ళీ చెప్పు ప్రదీప్, వినాలని ఉంది. కరుణ, ఐ లవ్ యూ. నిజంగా ఐ లవ్ యూ. అతని పెదవుల స్పర్శ ఆమె చెంపల మీద. కరుణకు ఆనందంతో మనసు నిండిపోయింది. 2 చేతులు అతని పొట్ట చుట్టూ బిగించి మెడవంపులో ముఖం దాచుకుంది. ఇన్నాళ్లకు మీ పరీక్షలో నేను నెగ్గానన్నమాట. ఇక వేరెవ్వరినీ నేను ప్రేమించనని, మిమ్మల్నే ప్రేమిస్తానని నమ్మకం కుదిరిందన్నమాట. నిష్ఠూరంగా అంది. వద్దు, నన్నేమీ అనొద్దు. నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఆమె నుదుటి మీద చుంబిస్తూ అన్నాడు. అతని పరిష్వంగంలో అలా పదిలిపోయి సడన్గా ఏదో గుర్తొచ్చినట్లు, ఫారెన్ పెళ్ళికొడుకంటే నాకిష్టమా? నీతో చెప్పానా? కోపంగా అంది. దొరికిపోయినట్లు నవ్వాడు. వెంటనే పళ్లతో అతని బొగ్గని సున్నితంగా కరిచిపట్టుకుని, సమాధానం చెప్పు అంది. ఏంటి అన్నాడు ఓ సెకను పట్టు వదిలి. సమాధానం చెప్పు అని మళ్ళీ బిగించింది. నువ్వు ఇలాంటి మేనేటర్వని నాకు తెలియక అన్నాను. చేతులు జోడించాడు. కాసేపు ఒకరినొకరు చూసి చిరునవ్వులు చిందించుకున్నారు. అకారణంగా ఫక్కుమని నవ్వుకున్నారు. అయితే ఎప్పుడు పెళ్లి చేసుకుందాం? ప్రదీప్ అడిగాడు. ఫక్కుమని నవ్వింది. ఆరాటం పెళ్లి కొడుకని మిమ్మల్ని చూసే అన్నారుగా పోలు. మీ ఇంట్లో నీకు రకరకాలైన సంబంధాలు చూసి రోజుకో కొత్త వార్త నా చెవున పడుతుంటే నేను వింటూ భరించలేను. నేను సర్పంచ్ని అయ్యాకే పెళ్లి చేసుకోవాలని నీకు ఉండేది. దానికి ఇంకా టైం ఉంది. కానీ అప్పటి వరకు ఆగాలని లేదు. సాధ్యమైనంత త్వరలో ఈ విషయం తేలిపోతే మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయగలను. లేకపోతే ఏ పనిలో ఉన్నా ముల్లుల ఆలోచన కదులుతూ ఉంటుంది. అందుకే సుధని దింపడానికి వచ్చినప్పుడు మీ నాన్నగారిని అడగాలి అనుకుంటున్నాను. ఏమని అడుగుతారు? మీ అమ్మాయి నేను గాఢంగా ప్రేమించుకుంటున్నాం. మీకు ఇష్టమైతే మా పెళ్లి జరిపించండి, లేకపోతే మేమే చేసుకుంటామని. వాళ్ళు జరిపించే ప్రసక్తి ఉండదేమో ఆలోచనగా అంది. ఒప్పుకోరంటావా? దిగులుగా అడిగాడు. ఏమో. కట్నం రాదని డౌట్గా ఉందా? కవ్విస్తూ అంది. ఆ మాట వినగానే అతని మొహం కోపంతో జేవురించింది. మిమ్మల్ని కూడా తొందరగా ఏడిపించొచ్చు. ఇట్టే కోపం వచ్చేస్తుంది. ఏంటి మాట్లాడరా? జీవితాంతం ఇలా వెటకారాలాడే అమ్మాయితో ఎలా గడపాలా అని ఆలోచిస్తున్నాను. నీకు భావం ప్రాబ్లమో అర్థం కావడం లేదు. నేను నిన్ను వెటకారం చెయ్యలేదే. గోడకున్న క్లాక్ వంక చూశాడు. 10:30 అయింది. ఇంకా గంటన్నరే ఉంది దిగులుగా అన్నాడు. జీవితంలో మళ్ళీ చూడనట్లు మాట్లాడతారేంటి? మాట్లాడకుండా 2 నిమిషాలు ఆమె వంకే చూసి ఆమె చెయ్యి పట్టి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని, మనం ప్రేమగా మాట్లాడుకుని ఎన్నాళ్ళయింది అన్నాడు. మరిప్పుడు మాట్లాడేదా? ఆమె మాటల్ని మధ్యలోనే ఆపుతూ, వద్దు ఇలా వద్దు, సున్నితంగా, ఆరాధనగా, అనురాగంతో. పకాలున నవ్వబోయి కోపంలో అతని ముఖం గుర్తొచ్చి ఆగిపోయి, సరే ప్రియా, నువ్వెంత ఆరాధనగా చూస్తున్నావు. నీ చూపుల్లో చుక్కలు కనిపిస్తున్నాయి నాకు. చూపుల్లో చుక్కలు కనిపించడం ఏంటి? అయోమయంగా అన్నాడు. ఏమో, అలా అంటే లయ కలిసినట్లు అనిపించి అన్నాను. సరే విను, సున్నితమైన నీ అనురాగం అంబరాన్ని దాటుతోంది. సడన్గా నడుం దగ్గర అతని వేళ్ల కదిలిక చక్కలి గింతలతో పకపక నవ్వేస్తూ,
వదులు ప్లీజ్ బతిమలాడుకుంటోంది. నీ కళ్ళకి నేను కమెడియన్లా కనిపిస్తున్నానా? నడుమును చుట్టిన చేతుల్ని తీయకుండానే ప్రశ్నించాడు. లేదు, అలా అనుకోలేదు అంటూనే అప్రయత్నంగా అతన్ని అల్లుకుపోయింది. అతని హృదయంలోకి ప్రవేశించాలన్నంత ఆర్తిగా గట్టిగా చుట్టేసిన ఆమెను చూసి అతని మనసు వశం తప్పుతోంది. ఈ సాన్నిహిత్యం శాశ్వతం కావాలి. మోగగా ఉండిపోయారిద్దరూ. ఇది వరకు నేను గుర్తు వస్తే మర్చిపోవడానికి ప్రయత్నం చేసేవాడినన్నావు, ఇప్పుడు కూడానా? తలెత్తి అడిగింది. అతని ముఖానికి చేరువుగా వచ్చిన ఆమె నుదురు, కళ్ళు, ముక్కు, పెదాలు, గెడ్డం వేళ్లతో మృదువుగా స్పృశిస్తూ, అసలు మర్చిపోతే కదా గుర్తు రావడం రాకపోవడం. ఈ మధ్య అంతా అవే ఆలోచనలు. నా అసలు లక్ష్యం ఏంటో మర్చిపోతానేమోనని భయంగా ఉంది. అంటే మీ లక్ష్యం నేను కాదన్నమాట నిష్ఠూరంగా అంది, నిర్మోహమాటంగా తల అడ్డుగా తిప్పుతూ. ఎట్టి పరిస్థితుల్లోనూ కానే కాదు. మా ఊరిని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాలి. ఇదే లక్ష్యం. దీనికి నీ సాహచర్యం, ప్రోత్సాహం నాకు కావాలి. లేకపోతే ముందడుగు వేయలేను. నువ్వు లేకపోయినా నాకు జీవితం ఉంటుంది, కానీ అది సంపూర్ణం కాదు. అందుకే అర్జెంటుగా పెళ్ళైపోవాలి. నాకు పీజీ చేయాలని ఉంది. పెళ్ళయ్యాక వద్దు, మనకి పెద్ద వయసేం మించిపోయింది. ఇంట్లో కూడా ఖచ్చితంగా చెప్పు, నా పీజీ వరకు పెళ్లి ఊసు ఎత్తొద్దని చెప్పాను. నేను పీజీ ప్రైవేటుగా చేస్తాను. ఈలోపు ఏదో ఒక జాబ్లో మాత్రం జాయిన్ అవుతాను. ఇప్పుడు నీకు డబ్బులు అవసరం ఏముంది? లేక నా సొంతంగా నేను సంపాదించుకోవద్దు? అంతేకాదు ప్రదీప్, నీతో ఎప్పటినుంచో ఓ మాట చెప్పాలి అనుకుంటున్నాను. హర్ట్ చేస్తానేమో, కానీ చెప్పకుండా ఉండలేను. బాగా డబ్బు సంపాదించుకోవాలి అనుకోవడం తప్పు కాదనిపిస్తుంది. నువ్వెందుకు ఆ ప్రయత్నం చెయ్యవు? సరే, నీకో 10 ఎకరాల పొలం ఉంది. బాగా పంటలు పండుతాయి, లాభాలు వస్తాయి. కేవలం నీ కుటుంబం సుఖంగా ఉండటానికి మాత్రమే అవి సరిపోతాయి. ఇక నీ లక్ష్యం కోసం నువ్వు ఇతరుల మీద ఆధారపడక తప్పదు. దానికోసం డబ్బు సంపాదించవా? చాలామంది డబ్బున్న వాళ్ళంటే ద్వేషపడుతూ ఉంటారు. నిజమే, ఇల్లు, పొలాలు, బ్యాంక్ బ్యాలెన్సులు ఇలా ఆస్తులు కూడబెట్టే వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు. నువ్వు సంపాదించుకోలేక అసహాయ స్థితిలో ఉన్న వాళ్ళ కోసం ఖర్చు పెట్టు. నా వరకు నాకు లక్ష్యం ఉంది. దానికోసం నేను ముందు కొంత డబ్బు సంపాదిస్తాను. నీకు అవసరమైతే నేను ఇవ్వనా? ఇస్తావు, కానీ అది నా కష్టార్జితం కాదు కదా. నా జీవితంలో నేను కష్టపడి సంపాదిస్తున్నాను అనే అమూల్యమైన ఆనందం నాకు దక్కొద్దా? అర్థమైనట్లుగా తల పంకించాడు. టైం 11:30 అయిన సూచనగా గంట మోగింది. అతను లేచి నిలబడ్డాడు. ఏదో అడగాలో వద్దో అన్న సూచనగా అతని మొహంలో సందేహం. ఏంటో అంది. 25 ఏళ్ల వయసులో రాత్రి 11:30కి మెలకువగా ఉండి ఎదురుగా ఉడ్బీను చూస్తూ నిలబడ్డ అబ్బాయికి ఏ ఆలోచనలు రావాలో అవే వస్తున్నాయి. ఏయ్, నువ్వెంతకాలం మంచి అబ్బాయి అనుకున్నాను. పద పద బయటికి నెడుతూ అంది. ఓకే, నువ్విక్కడ పడుకో. అమ్మ వాళ్ళని తీసుకొచ్చాక నేను హాల్లో పడుకుంటాను. సరేనని మంచం మీద పడుకుంటూ, చలేస్తుంది, బెడ్షీట్ ఇవ్వవు అంది. అల్మారాలోంచి ఐరన్ చేసింది తీసి ఇవ్వబోయాడు. వద్దు, నువ్వు నిన్న కప్పుకున్నది ఇవ్వు గారంగా అడిగింది. నవ్వుకుంటూ తెచ్చి కప్పి, గుడ్ నైట్ బుజ్జి అంటూ నుదుటి మీద చుంబించి ట్యూబ్ లైట్ ఆఫ్ చేసి బెడ్ లైట్ వెలిగించాడు. ఆ వెలుగులో గది దాటేలోపు 3 సార్లు వెనక్కి తిరిగి తన వైపు చూస్తూ వెళ్ళిన అతని రూపం రాత్రంతా నిద్రపోనివ్వలేదు. శ్రీరామ్ సుధని 3వ నెలలోనే హడావిడి పెట్టి తీసుకువచ్చేశాడు. పచ్చి ఒళ్ళు బాబు, ఆ పని ఈ పని చేసి ఒళ్ళు నలిగిందంటే లేనిపోని ఇబ్బందులు. బామ్మ ఆగలేక అంది. అన్ని పనులు తనే చెయ్యక్కర్లేదు. ఇక్కడ కన్నా అక్కడ సదుపాయాలు ఎన్నో ఉన్నాయి. శ్రీరామ్ నిష్కర్షగా అనేసరికి అందరూ తెల్లబోయారు. వేరే ఉద్దేశంతో అనడం లేదు బావగారు. చంటి బిడ్డతో అక్కడ అత్తగారికి ఇబ్బందే. ఇక్కడైతే పాప బట్టలు ఉతకడానికి, స్నానానికి మనుషులు దొరుకుతారు. అక్కడ కష్టం కదా. డబ్బులు పారేస్తే వాళ్లే వస్తారు. అయినా ఇక ఆర్గ్యూ అనవసరం ఖండితంగా అన్నాడు. ఆవేశం ఆపుకుంటున్నట్లు ఒక్క క్షణం కళ్ళు మూసి తెరిచాడు ప్రదీప్. తమ్ముడు మళ్ళీ ఏదన్నా అంటే శ్రీరామ్ నిర్మోహమాటంగా సమాధానం ఇవ్వడం, ఇవన్నీ గొడవలవుతాయో ఏమోనని సుధ భయపడి, నాకు ఇక్కడ బోరుగా ఉందిరా, మీ బావగారికి మాత్రం పాపని దగ్గరుంచుకోవాలని ఉండదు అనునయంగా అంది. ఇన్నేళ్ళు ఇక్కడ పుట్టి పెరిగినప్పుడు లేని బోరు ఇప్పుడే వచ్చిందా అన్నట్లుగా చూశాడు. ఆ చూపుల్ని ఎదుర్కొనే ధైర్యం లేక బుర్ర వంచేసింది. సుధని బిడ్డసారెతో మళ్లీ ఘనంగా పంపారు. అంతకుముందే బారసాల రోజున తల్లి ఆజ్ఞ మేరకు పళ్ళెంలో పోసిన బియ్యంలో శ్రీరామ్ లలితా పరమేశ్వరి అన్న పేరు రాశాడు.
ఈ విషయంలో సుధకి శ్రీరామ్కి గొడవ జరిగింది. చిన్నగా 2-3 అక్షరాల పేరు పెట్టాలని సుధ, తన తల్లి చెప్పిందే పెట్టాలని శ్రీరామ్ పంతం పట్టారు. ఆ కాలంలోనే తన కూతుళ్ళిద్దరికీ సౌమ్య, కరుణ అని ఇంత సింపుల్గా పేర్లు పెట్టినప్పుడు ఒక జనరేషన్ తరువాత ఇంత పాత పేరైతే ఎలా అని దెబ్బలాడింది. అదంతా అనవసరం. మన స్వార్థం కోసం ఆవిడ ఆనందాన్ని ఎందుకు కాదనాలి అన్నాడు శ్రీరామ్. సుధ విస్తుపోయింది. కన్న బిడ్డకి మంచి పేరు పెట్టాలి అనుకోవడం స్వార్థమా? ఈ మాటే ఆవిడకి చెప్పొచ్చుగా. అయినా ఈ పేరులో నీకు నచ్చనిదేంటి? నీ అంత మోడర్న్గా మేం పెరగలేదులే, మా లెవెల్కి ఈ పేరు చాలు వ్యంగ్యంగా అన్నాడు. గుడ్ల నీళ్లు గుడ్ల గుట్టుకోవడం తప్ప ఏమీ చెయ్యలేకపోయింది. పిల్లని అందరూ లల్లీ అని పిలుస్తూ ముద్దు చేస్తుంటే ఏంటోగా ఉండేది. ఆమెకు వాహిని అన్న పేరు పెట్టి వన్ను అని పిలవాలని ఉండేది. అందుకే పట్టుదలగా స్కూల్లో వేసేటప్పుడైనా మార్చుకోవచ్చన్న ఉద్దేశంతో తన దోవన తాను వన్ను అని పిలవటం మొదలుపెట్టింది. ఈ రకంగా పుట్టిన మరుసటి గంటలోనే తాతయ్య నానమ్మలను నిరుత్సాహానికి, పుట్టిన 21వ రోజునే తల్లిదండ్రుల గొడవకి తన ప్రమేయం లేకుండానే కేంద్ర బిందువైంది ఆ పసికోన. బిడ్డతో ఇంట్లో కాలు పెట్టే ముందు ఇద్దరికీ దిష్టి తీసింది మాణిక్యం. తరువాత బిడ్డను ఎత్తుకుని కొంచెం రంగు తగ్గినట్లుగా ఉందే, అక్కడి నీళ్లు పడలేదేమో, ఒళ్ళు కూడా చేయలేదు, కింద మీద తిప్పుతూ పరిశీలించింది. అందరూ నీ పోలికే అంటున్నారమ్మా, శ్రీరామ్ అన్నాడు. మీ అమ్మంత కళ ఎక్కడుంది? కానీ కొంచెం కొంచెం అందరి పోలికలు కలిశాయి, పద్మనాభరావు అన్నాడు. ఆ రోజు సాయంత్రమే ఏం వంట చెయ్యాలో చెబుతూ, అమ్మయ్య సుధ వచ్చింది, నాకు ఆనందంగా ఉంది అంది మాణిక్యం. సుధ మనసు పురివిప్పిన నెమలిలా నాట్యమాడబోయింది. కానీ వెంటనే, లేకపోతే రోజు ఈ ఇంటి పని వంట పని చేసుకోలేక చస్తున్నాను, అలవాటు తప్పిపోయింది. కాదు మరి, ఈ వయసులో ఎవరికైనా వండి పెడితే తినాలని ఉంటుంది, నువ్వే చేయాలంటే కష్టం కదా. అసలే అంతంత మాత్రం ఆరోగ్యం, పద్మనాభరావు అన్నాడు. 47 ఏళ్ల వయసులో తనని మించిన పొడవుతో నెగారింపుగా పట్టుసడలని చర్మంతో తెల్లగా బొద్దుగా ఉండే అత్తగారి గురించి మామగారి మాటలు వినగానే 70 ఏళ్ల వయసులో ఇప్పటికీ ఆ పనిలో ఈ పనిలో నేనున్నానంటూ తలదూర్చే బామ్మ గుర్తు వచ్చింది. బిడ్డ పుట్టాక మాతృత్వం, మాతృప్రేమ, మాతృగర్వం వగైరాలతో ఆడవాళ్లు పులకించిపోతూ ఉంటారని సుధ ఎప్పుడో వింది. అయితే ఆ పులకింతలేవి సుధ దరిదాపులకు కూడా రాలేదు. ఉదయం లేవడం, పిల్ల లేచేలోపు వంట, టిఫిన్ పూర్తి చేసి క్యారేజీలు కట్టడం, మధ్యలో వన్ను లేస్తే వెళ్ళి పాలు పట్టడం చేసేది. ఆ పాపకి పాలు పట్టే సమయంలో సగం వదిలిన వంట దగ్గరకు అత్తగారిని రమ్మని పిలవటానికి ఆమెకి ధైర్యం చాలేది కాదు. పూజ గదిలో ఉన్న ఆమెను డిస్టర్బ్ చేస్తే మామగారికి కోపం. అందుకే మెల్లమెల్లగా చెప్పేది. అయినా దెప్పి పొడుపులు తప్పేవి కావు. మా సుధకి ఓపిక తక్కువ, పని కూడా స్లోగా చేస్తుంది, ఎసట్లో బియ్యం ఎన్ని వేయాలో కూడా నేనే చెప్పాలి అనేది. అలాగని స్వతంత్రించి తనే వేసినప్పుడు ఎక్కువైందే. ఆ రోజుల్లో బియ్యం ధర ఎలా పెరిగింది అన్న దగ్గర నుంచి ఎలా పొదుపుగా ఉండాలి అన్న వరకు క్లాసు సాగిపోయేది. ఏ విషయంలో ఎలా ప్రవర్తించాలన్నది ఆమెకు అర్థమయ్యేదే కాదు. ఈ జన్మలో ఈవిడ అభిమానాన్ని, మెప్పుని నేను సంపాదించగలనా అని దిగులుగా అనుకోవడమే తప్ప అందుకోసం పాకులాడాల్సిన అవసరమేముంది అని అనుకోలేకపోయింది. బ్రెస్ట్ ఫీడింగ్ కావడంతో ఆమెకు నీరసంగా ఉండేది. తిండి తినడానికి సరైన సమయం ఉండేది కాదు. ఇక చంటిపిల్ల విషయానికొస్తే ఉదయాన్నే చంటిపిల్లకు కూడా చన్నీళ్లే మంచివని అంటే అవే పోస్తుంటే సుధ ప్రాణం విలవిల్లాడిపోయేది. పసిపిల్లలకు నలుగు పెట్టి ఎంత ఆర్భాటంగా స్నానం చేయిస్తారు. అంతెందుకు, తన పెళ్ళయ్యే వరకు తలస్నానం విషయంలో బామ్మ ఎంత శ్రద్ధగా ఉండేది. అక్కడికి ఓసారి ధైర్యం చేసి జలుబు చేస్తుందేమోనని మెల్లగా గొణిగింది. దాంతో ఆవిడ పెద్దరికానికి విఘాతం కలిగినట్లుగా ఫీలై, దీనికి వేడినీళ్లు పడవు, ఒళ్ళు చూడు ఎలా కందిపోతోందో, ఆ మాత్రం నే కనిపెట్టలేనా, 3 పిల్లల్ని పెంచిన అనుభవం నాకుంది అంటూ కంచుకంఠంతో చెప్పేసరికి మరి నోరెత్తలేదు. పాప పగటిపూట పడుకుని రాత్రిళ్ళు మెలకువగా ఉండి రాగం తీసేది. దాంతో పగటి నిద్ర పనితోనూ, రాత్రి నిద్ర పాపతోనూ సరిపోయేది. శ్రీరామ్ ఈ మాత్రానికేనా అంటూ పెదవి విరిచేవాడు. శ్రీరామ్ దృష్టి మెల్లగా డబ్బు సంపాదన మీదకు మళ్ళుతోంది. మొదట్లో సుధను అంటిపెట్టుకుని తిరిగేవాడు, ఆమె గురించి ఆలోచించేవాడు. ఆఫీసు నుండి వచ్చిన దగ్గర నుండి ఆమెతో మాట్లాడాలని తహతహలాడేవాడు. ఆ ఉత్సాహం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయితే అతనికి సుధంటే ప్రేమ లేదని కాదు, కాకపోతే దానిని ఇదివరకట్లా బయట పెట్టడానికి ప్రయత్నించడం లేదు.
కొత్తలో అయితే సుధ నుండి ఇంకా ఏదో తెలుసుకోవాలి అన్నట్లుగా ఎక్కువ సమయం ఆమెతో గడిపేవాడు. ఇప్పుడు బిడ్డ పుట్టింది, బాధ్యత పెరిగింది, పుట్టింది ఆడపిల్ల, బాగా సంపాదించాలి అన్న కోరిక బలీయమవుతోంది. సాధారణంగా చాలామంది మగవాళ్లలో పెళ్ళైన 6-7 లేదా 35 వయసు దాటితేనో డబ్బు సంపాదించాలన్నది వ్యసనంగా మారుతుంది. సుధా అతన్ని అర్థం చేసుకోలేకపోతోంది. అతను మారిపోతున్నాడు, తనని పట్టించుకోవడం లేదు. తన కష్టాలు, ఇబ్బందులు అతనికి అవసరం లేదు. ఇక భార్యాభర్తల బంధం అంటే ఏమిటి? డబ్బు సంపాదిస్తూ అతను బయట, అందరికీ సేవలు చేస్తూ తను ఎంట, రాత్రిపూట ఏ శారీరక అవసరాలకో కలవడం. ఇదంతా ఆమెలో అశాంతిని కలగజేస్తుంది. పాపకి 6వ నెల వచ్చింది. ఒళ్ళు చేసి బొద్దుగా మిసమిసలాడుతోంది. ఆ రోజు పాపకి టీకా వేయించాలని చెప్పి ఉదయం 11 గంటలకు హాస్పిటల్కి బయలుదేరింది. అప్పటికే ఎండ మెటమెటలాడుతోంది. రిక్షా కోసం చూస్తూ నిలబడింది. ఈలోపే ఒళ్ళంతా చెమట పట్టి కళ్ళు తిరుగుతున్నట్లయ్యాయి. జీవితంలో ఎండ ముఖమే ఎరగనట్లు ఏంటి ఇలా? అప్పుడే వచ్చిన రిక్షాని ఆపి ఎక్కుతూ అనుకుంది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు, తాను 3వ నెలలో ఇంట అడుగుపెట్టిన తరువాత గుడుగుడు గుంచంలాగా ఇంట్లో పనితో నలిగిపోవటమే తప్ప బయట కాలు పెట్టలేదంది. 3 నెలల పైనే అయింది బయట అడుగుపెట్టి. అందరూ ఫంక్షన్స్కి, సినిమాలకి, షాపింగ్స్కి వెళుతూ మాట వరుసకైనా తననెవ్వరూ రమ్మనలేదు. తాను వస్తే పాపనెవరు చూస్తారు? పిల్లల్ని కని పెంచే బాధ్యత పూర్తిగా తనదే. మరి శ్రీరామ్కి కూడా పెంచే బాధ్యత ఉందని ఎవ్వరూ అనరే. అతను ఉద్యోగం చేస్తున్నాడు, తను ఇంట్లో ఉంది, అందుకనా? కానీ ఒకవేళ తాను ఉద్యోగం చేసినా ఈ బాధ్యత పూర్తిగా తనదేనంటారు. తననే కాదు, పిల్లల్ని ఆడవాళ్లే పెంచాలి. వాళ్ళు తప్ప ఎవ్వరూ పెంచలేరు. చేత కాదు అన్నది ముసుగు. అతి కష్టమైన పనికి ఎంత చాకచక్యంగా మాతృత్వం ముసుగు తొడిగి ఆడవాళ్ల మీద రుద్దారో కదా. శ్రీరామ్ ఒక్కనాడైనా పాప పనులు మనస్ఫూర్తిగా చేసి ఎరగడు. శుభ్రంగా స్నానం చేయించి పండులా తొనలు తిరిగి ముద్దొస్తున్న పిల్లని ఎత్తుకుని సరదా పడతాడు. రాత్రిపూట పక్క తడిపేసే పిల్లని చేతికిచ్చి పక్క మారుస్తాను ఎత్తుకోమంటే అతనికి విపరీతమైన కోపం వచ్చేది. పగలంతా కష్టపడే నాకు ఇలాంటి పని చెప్తున్నావని విసుక్కునేవాడు. నెమ్మదిగా సుధకి జీవితం యాంత్రికంగా అనిపించసాగింది. ఇంత జీవం లేని బతుకు ఎందుకు బతుకుతున్నట్లు అన్న ప్రశ్న తరచూ వచ్చేది. జీవితం శూన్యంగా, బోలుగా, ఒక సరదా, సంతోషం లేకుండా గడిచిపోతుండటం భరింపరానిదిగా తయారైంది. దాన్నించి కోలుకోవడానికి, అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి ఆమె పోరాటం ప్రారంభించింది. అయితే అది నెగిటివ్లో ఉండటం దురదృష్టకరం. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.